హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ 2023 పేపర్లో ఇచ్చిన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్లో డిఫరెంట్ సెక్షన్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. సో కొన్ని సెక్షన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఈజీగా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో చూసే ముందు మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి లేదా ఆర్ఆర్బీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఒకసారి జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఇన్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ రూల్స్ 1945 సెక్షన్ 21 టాక్స్ అబౌట్ అన్నారు. సో ఇక్కడ యాక్చువల్గా సెక్షన్ 21 అంటే మనకు మామూలుగా సెక్షన్ 21లో డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన పవర్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి డ్రగ్ ఇన్స్పెక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ గవర్నమెంట్ అనలిస్ట్ అంటే సెక్షన్ 20. గవర్నమెంట్ అనలిస్ట్ అంటే సెక్షన్ 20. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం డ్రగ్ ఇన్స్పెక్టర్స్లో సపోజ్ ఇన్స్పెక్టర్ అంటే ఇది కదా ఐ అనుకుందాం, ఇన్స్పెక్టర్ ఐ. సో దానికి ముందర 2 పెడితే 21 అవుతుంది. ఓకే, ఇన్స్పెక్టర్స్ ముందర 2 పెడితే 21. ఇన్స్పెక్టర్స్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ సెక్షన్ 21. నెక్స్ట్ గవర్నమెంట్ అనలిస్ట్లో ఏ ముందుంది కాబట్టి అంటే దేనికంటే, సో సపోజ్ మనం అనలిస్ట్లో ఏ ఉంది, ఇన్స్పెక్టర్స్లో ఐ ఉంది. సో కాబట్టి అనలిస్ట్ సెక్షనే ముందు వస్తుంది. ఆల్ఫాబెట్లో ఏ ముందు కదా, కాబట్టి 20. ఇన్స్పెక్టర్స్ నెక్స్ట్ వస్తుంది 21. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదంటే ఇన్స్పెక్టర్లో ఐ ఉంది, దాని ముందర 2 పెడితే 21 అవుతుంది. అది ఐని 1 అనుకోండి, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్ అన్నారు. ఇక్కడ సింపుల్, ఇది ఇన్స్పెక్టర్స్ సెక్షన్ 21 కదా. సో పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్ని ఈ 21ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఆ 12th సెక్షనే ఇది, అంతే. ఆ 12th సెక్షనే దిస్ వన్, పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పవర్స్ రూల్స్ మేక్ చేయడానికి సెక్షన్ 12 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 4th ఆప్షన్ చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్టైన్ డ్రగ్స్ ఆర్ కాస్మెటిక్స్ అన్నారు. ప్రొహిబిషన్ని మనం ఎలా అంటే ప్రొనౌన్సియేషన్ ప్రొహిబిషన్ 10 అంటే 10th అనమాట. 10th సెక్షన్ ఇది, ప్రొహిబిషన్ 10. అలా మన ప్రొనౌన్సియేషన్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇన్స్పెక్టర్స్ అనగా గుర్తుకోవాల్సింది ఐ అంటే 1 లాగా ఉంది కాబట్టి 21. గవర్నమెంట్ అనలిస్ట్ కాబట్టి దానికంటే ముందు సెక్షన్ ఉంటుంది, ఏ ముందు వస్తుంది కాబట్టి సెక్షన్ 20. నెక్స్ట్ ఇన్స్పెక్టర్స్ రివర్స్ చేస్తే అంటే సెక్షన్ 21 రివర్స్ చేస్తే 12 వస్తుంది. 12 మీన్స్ పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్. నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే 10. అలా ప్రొనౌన్సియేషన్లో కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ చూద్దాం. ఓకే, ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో టీఎస్పీఎస్సీలో ఇచ్చిన ఇంకొక జ్యూరిస్ప్రుడెన్స్లో నుంచి ఇంకొక క్వశ్చన్ని ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.